హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి శ్రీకాంత్. ఇంకా ఇవాల్టి లాంగ్ వీడియోలో ఇన్ఫాంట్ బేబీస్కి ఆలూ ప్యూరీ ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తా. నేను మా పాపకి ఫస్ట్ అయితే క్యారెట్ ప్యూరీతో స్టార్ట్ చేసిన అండ్ క్యారెట్ ప్యూరీ కూడా కంటిన్యూస్ ఒక 1 వీక్ అట్లా పెట్టి చూసిన. అది పడింది అనిపిస్తేనే ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో వెజిటబుల్ ట్రై చేద్దాం అనుకున్నా. సో ఇప్పుడు ఆలూ ప్యూరీ ట్రై చేస్తున్నా. ఇది వరకు క్యారెట్ ప్యూరీ పెట్టినా అది బాగానే డైజెస్ట్ అయింది అండ్ మా పాప కూడా చాలా హెల్తీగా ఉన్నది. ఇప్పుడు ఇంకా ఒక్కటే ఫ్లేవర్ తోటి ఎందుకు, ఈసారి ఆలు కూడా ట్రై చేద్దాం అనిపించింది. యాపిల్ ప్యూరీ కూడా చేయొచ్చు అంటున్నారు, బట్ యాపిల్ అయితే కొంచెం కాఫ్ వస్తుందేమో అని భయంతో ఆలు ప్యూరీ అయితే రెడీ చేస్తూ ఉన్నా. ఇంకా ఆలు ప్యూరీ కోసం నేను 2 మీడియం సైజ్ ఆలూని తీసుకొని పొట్టంతా ఇట్లా తీసేసుకుంటున్నా. పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఈ 2 ఆలూస్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ఇంకొన్ని వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ వరకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కనుక మీరు క్లిక్ చేస్తే. ఈ ఆలు చూసిందా కొద్దిగా పాడైపోయినట్టు అనిపించింది, అందుకే మొత్తం తీసేసా. ఇంకా ఒకటే ఆలు, ఇది మొత్తం తీసేసిన తర్వాత ఇంకా ఒక్క ఆలునే ఉండే, ఆ ఒక్క ఆలుతోటే నేనైతే ప్యూరీ చేసేసిన. ఫస్ట్ అయితే ఈ ఆలుని మంచిగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత కొన్ని సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తే, లేదు ఇన్స్టెంట్గా కట్ చేసుకుంటే మాత్రం నో ప్రాబ్లం. నేనైతే ఇన్స్టెంట్గానే కట్ చేసేసుకున్నా. ఈ హాఫ్ అండ్ ఈ చిన్నది ఉంది కదా, బట్ ఈ హాఫ్ మాత్రం నేను యూజ్ చేయలేదు. ఈ హాఫ్ ఆలూలో నేను ఒక చిన్న ప్లాంట్ మొక్కని పెట్టిన, అదేంటో నేను తర్వాత వ్లాగ్లో చెప్తా. ఫస్ట్ అయితే ఈ ఒక పెద్ద ఆలు ఉంది కదా, దాన్ని మాత్రం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. పీసెస్ మంచిగా బాయిల్ అయితేనే బేబీస్కైనా ఇంకా హెల్తీ ఉంటారు. ఎందుకంటే ఇవి దుంపలు అంటారు కదా, ఇవి కొంచెం బాయిల్ అవ్వకపోయినా కూడా నాలుక పైన దురద వచ్చేస్తుంది. సో మంచిగా నిదానంగా ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసుకున్న ఒక 20 మినిట్స్ వరకు. కంప్లీట్లీ బాయిల్ అయింది అనుకున్న తర్వాతనే, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను గ్యాస్ ఆఫ్ చేసిన. ఇంకా ఇన్ఫాంట్ బేబీస్కి కొందరు మదర్స్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెస్ట్ పెయిన్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటిది తగ్గించుకోవాలి అనుకుంటే 4 మంత్స్ కంప్లీట్ అవ్వగానే మీరు ఇట్లా ఆలు ప్యూరీ కానీ లేదంటే క్యారెట్ ప్యూరీ కానీ చేసి పెట్టేయచ్చు. ఇంకా ఆలు బాయిల్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఇవాళకి టిఫిన్ అయితే పూరీ అండ్ పూరీ కర్రీ కూడా చేసేసిన. సో పూరీ అయితే తినేసిన ఫస్ట్. నేను తిన్న తర్వాత పాపకు కూడా తినిపించవచ్చు కదా అనేసి ముందే పాపకు తినిపించాను అనుకో, నేను ఆకలితో ఉండి విసుక్కొని ఇంకా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాను నేను తినిపించడం పైన. అందుకోసమని ఫస్ట్ అయితే నేను తింటా, ఆ తర్వాత బేబీకి కూడా తినిపించవచ్చు. ఇవైతే బాయిల్ అయిపోయినాయి నేను తినేలోపు. ఇంకా ఎందుకో బాయిల్ కాలేదు, కంప్లీట్గా కుక్ కావాలని చెప్పిన కదా, సో కంప్లీట్గా కుక్ కాలే అనిపించింది. అందుకే ఇంకా మళ్ళీ ఇంకో 10 మినిట్స్ ఇంకా నేను తింటా ఉంటే, అప్పుడు ఇంకా ఆ టైంకి మా బావ ఇంటి దగ్గర అసలు లేడు. ఇంకా అప్పుడే వచ్చిండు. రాగానే నువ్వే తింటావా మాకేమైనా పెడతావా అని అడిగాడు పాపం. ఇంకా తనకు కూడా వేసి ఇచ్చేసిన, తను కూడా తిన్నాడు. ఇంకా బాయిల్ అయిన తర్వాత కూడా మూత మంచిగా పెట్టేసుకోండి, ఎందుకంటే బేబీస్ విషయం కదా, ఛాన్స్ తీసుకోవద్దు అసలు. ఇంకా నేనైతే గాలి ఎస్కేప్ కావడం కోసం అనేసి ఇట్లా హోల్స్ ఉన్న రైస్ కుక్కర్కి వచ్చిన మూత ఉంటుంది కదా, అది పెట్టేసుకున్నాం. అది పెట్టిన తర్వాత మంచిగా మెత్తగా కుక్ చేసుకున్న ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా బాయిల్ చేసిన తర్వాత ఏమైనా వాటర్ ఉంటే అదే వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మెత్త ప్యూరీ లాగా వేసేసుకోండి. కొందరైతే ఆలూలో వాటర్ వేసి కంటే పాలు వేసుకొని మెత్తగా ప్యూరీ లాగా చేసుకుంటే బెటర్ అంటారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, ఆలు ఫస్ట్ టైం మనం పెడుతున్నాం, ఆమెకి ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నాం కాబట్టి ఆలు తిన్న తర్వాత మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా ఇంకేదైనా జరిగినా కూడా దేనివల్ల అయింది అని తెలుసుకోవడం కోసం నేను వాటర్ మిక్స్ చేసిన. ఇంకా ఇది అలవాటు అయిన తర్వాత మనం పాలు కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. బేబీ ఒకసారి అలవాటు పడే వరకు మాత్రం వేరే ఇంకేవి కూడా కలపకుండా ఫీడ్ చేసి చూడాలి. సో దట్ వాళ్ళలో ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది అనేసి నోట్ చేసుకోవడం కోసం అంతే. ఇంకా మా బేబీ అయితే ఫెమిలియర్ విత్ ఆలు అండ్ క్యారెట్ ఆల్సో. సో రెండిటితో కూడా మంచిగా కంఫర్టబుల్గా ఫీల్ అయింది తను. ఇంకా ఆ తర్వాత ఇంకా అన్నప్రసన్న టైం కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఉగ్గు రెడీ చేయాలి. నెక్స్ట్ వీడియోలో అయితే ఉగ్గు ఎట్లా ప్రిపేర్ చేస్తాం మా బేబీకి అని కూడా చూపిస్తాం మీతో ఖచ్చితంగా. మీ ఇంట్లో కూడా ఇన్ఫాంట్స్ ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా వీడియో అని షేర్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డూ విజిట్ అగైన్. ఇంకా మా డాలీగాడు కూడా ఫుల్ హ్యాపీ. సో ఆమె
హ్యాపీ ఉంటే ఇంకా నేను కూడా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై.